అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇవన్నీ చూస్తా ఉంటే అర్థమైంటది కదండీ! నర్సరీకొచ్చానండి. ఇంకా నేను మన ఇంట్లో ఇంతకుముందు దాసాన్ చెట్లు, రోజ్ ప్లాంట్స్ ఇవన్నీ పెట్టున్నాను కదా! ఇంక ఈసారైతే క్రోటన్స్ తీసుకుందాము. కొంచెం అదే షో ప్లాంట్స్ ఉంటాయి చూడండి. అవి తీసుకుందాము అనుకున్నాను. చినుకులు పడ్డాకొద్దాము అని చూస్తే ఎక్కడ పెద్ద వర్షాలే రావట్లేదు. ఏవో 4 చినుకులు అట్లా పడుతున్నాయి కదా! కొంచెం బెటరే గదా! అంతకు ముందుతో పోల్చుకుంటే. కాస్త చల్లబడిందిలే కొన్ని మొక్కలు తీసుకొచ్చి పెట్టుకుందాం అని జెప్పి వచ్చారనమాట. ఇంకా ఇదొచ్చేసి నేనెళ్ళిన నర్సరీ అయితే మాకు కాస్త ఇంటికి దగ్గరలోనే టీడీపీ ఆఫీస్ ఉంటదనమాట. అక్కడ నారాయణ స్కూల్ ఉంటది చూడండి మెయిన్ రోడ్‌లో. నెల్లూరులో ఉండేవాళ్ళకి తెలిసుంటది. అక్కడే ఆ పక్కనే పెట్టుంటారు. బావున్నాయి వాళ్ళ దగ్గర. ఇంతకుముందు నేను ఆహ్, హరినాథపురం సెంటర్‌లో పెట్టుండే దగ్గర తెచ్చేదాన్ని. ఇంక ఇక్కడ ఎందుకు వచ్చానంటే ఈసారి నేను అటు ఇటు ఆ మెయిన్ రోడ్‌లో వెళ్ళేటప్పుడు ఒకటి మంచిగా స్టాండ్ ఉండిందండి. భలే బావుండిందనమాట. ఆ స్టాండ్ పైన ఇలా బుద్ధుడు, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఇలాంటివి పెట్టి మొక్కలు పెట్టున్నారు. అది చూసినప్పుడల్లా స్టాండ్ తీసుకుందాము. మన పార్కింగ్ ప్లేస్‌లో ఒక సైడ్ పెడదాము అని చెప్పి అనుకుంటా ఉన్నాను. ఇంకా అసలు నిజానికి దానికోసమే వచ్చాను. కానీ నేనొచ్చేసరికి ముందు రోజే అయిపోయిందంట. చాలా రోజుల నుంచి ఆ స్టాండ్ అలాగే ఉండిందనమాట. కానీ ఈరోజైతే దొరకలేదు నాకు. మీరు ఆర్డర్ పెడితే తెప్పిస్తానండి అని చెప్పాడు. కానీ 7,000 అంట ఆ స్టాండు. మొత్తం ఐరన్, ఐరన్ అని చెప్పాడు. ఎందుకులే అంత కాస్ట్ పెట్టి వద్దనుకున్నాను. ఆన్‌లైన్‌లో కొంచెం తక్కువ కాస్ట్‌కే ఉంటాయి కదా! లైట్ వెయిట్‌వి అది చాలులే అనిపించింది. ఇంకా కొన్ని మొక్కలు తీసుకొచ్చుకున్నాను. కొన్ని ఇండోర్ ప్లాంట్స్ ఎప్పటినుంచో మన డైనింగ్ టేబుల్ ఉంటది కదా! అక్కడ ఆ పక్కన పెడదాము అని అనుకుంటా ఉన్నాననమాట. ఇంక వాటి కోసమని కొన్ని ప్లాస్టిక్ ఇవి అవి కూడా లైట్ వెయిట్‌గా ఉండే పాట్స్ కూడా తీసుకొచ్చాననమాట. ఇంక వాటిలో కొన్ని బయట కూడా మొక్కలు నాటుదామని పైకొచ్చాయి. ఇవన్నీ గూడా కొన్ని కట్ చేసుకొని ఎళ్తున్నాను కిందకి. ఇంకా ఈ ఈ ఈ వీడియోలో ఇంతకుముందు ఇట్లా లైట్‌గా నేను అలా చూపిస్తుంటాను గదా! మొక్కల్ని వీడియోస్‌లో. ఒక సిస్టరు బాగా దగ్గరగా చూపిచ్చండి. వి బాగా నచ్చుతాయనమాట. తను ఓన్లీ ప్లాంట్స్ గురించి కామెంట్స్ పెడుతుంటారు. తనకి చాలా ఇష్టం ఉన్నట్టుంది. ఇట్లా నేనేం చేశానంటే ఈ పక్కనే మా ఆహ్, ఈ గ్రిల్‌తో పాటుగా విండోకి గూడా మేము గ్రిల్ పెట్టిచ్చేసామనమాట. ఈ మనీ ప్లాంట్‌నంతా కూడా దానిలోకి అల్లించేసానండి. ఇంక సెపరేట్‌గా తాడేం పెట్టలేదు. ఇంక ఇటువైపు కూడా ఈ కుండీలో ఆ మనీ ప్లాంట్‌ని కట్ జేసి అందులో పెట్టాననమాట. ఇంకా అలాగే కొన్ని చాలా వాటిలో ఆహ్, మ మళ్ళీ ప్రాపగేట్ చేసుకున్నాను. ఇంట్లో గూడా పెట్టుకుందామని చెప్పేసి. ఇటువైపు నుంచి అది అలా వస్తే, అటు నుంచి అదొస్తే మొత్తం అల్లుకుంటే చూడడానికి బావుంటదని జెప్పేసి. ఇంకా ఇదిగోండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా! అంతకుముందు వేరే ప్లాంట్స్ ఏసున్నాను. అవి సరిగ్గా రావట్లేదు. ఇంకా పైనుంచి ఇవి తీసుకొచ్చాను. వీటిలో పేర్లన్నీ నాకు ఇప్పుడు వాయిస్ ఇస్తుంటే టక్కున గుర్తు రావట్లేదండి. ఇవి ట్యాంగిల్ హార్ట్ ఇంకా ఏమో వీటి పేర్లు గుర్తు రావట్లేదు నాకు. ఇంకా సడెన్‌గా ఇంకా ఇవన్నీ గూడా చిన్న చిన్న మొక్కలుగా అయితే భలే బాగా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చండి. ఇంకా ఇదనుకుంటా ట్యాంగిల్ హార్ట్ ఈ వేలాడుతుంది చూసారా అదనుకుంటాను. ఇంకా అవి గూడా కట్ జేసి ఒక పాట్‌లో పెట్టాను. అవి చాలా ఈజీగా గ్రో చేసేసుకోవచ్చండి. మనం వాటికి మెయింటెనెన్స్ ఏమి ఉండదనమాట. ఇంకా అలాగే ఆ మనీ ప్లాంట్‌ని కట్ చేశాననమాట. మొ మొ మామూలుగా లీఫ్ దగ్గర కొంచెం మనకి కింద వేరులాగా వచ్చుంటది గదా! అక్కడికి కట్ జేసి అవన్నీ బంచ్‌గా పెట్టేసాను. అవి ఇంట్లో పెట్టేద్దామని జెప్పి. నేను ఇందాక వైట్ పాట్స్ తీసుకొచ్చాను చూసారా? వాటిల్లో పెట్టేద్దాము అని జెప్పేసి అవి 2 వేసుంచాను. ఇంకా ఈ జాడీ వచ్చేసి పాత జాడీ అండి. అప్పుడెప్పటిదో. ఇంకా అందులో గూడా కాస్త అది మట్టి నింపేసి ఇంకా కొంచెం వర్మీ కంపోస్ట్ కూడా కలిపి పెట్టాననమాట. చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. చూడడానికి అందంగా, ప్లెజెంట్‌గా ఉంటాయండి. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే మనీ వస్తదో రాదో గానీ, ప్రశాంతంగా చూడ్డానికి ప్లెజెంట్‌గా అలా అనిపిస్తది. నేనైతే అవన్నీ నమ్మనండి. మనీ ప్లాంట్స్ ఉంటే మనీ వస్తది అవేం నమ్మను. కానీ మనకొక పాజిటివిటీ అనిపిస్తదండి. అలా ఆ పచ్చదనంగా, ఆ గ్రీనరీగా అవి చూసుకుంటుంటే. అందుకని నాకు చాలా ఇష్టంగా అనిపిస్తది. ఈజీగా కూడా గ్రో చేసేసుకోవచ్చు కదా మనము. అందుకనమాట. నేనైతే బియ్యం కడిగిన నీళ్ళు ఇలాంటివి పోస్తుంటాననమాట మొక్కలకి కొద్ది కొద్దిగా. ఇంకా అలాగే ఈ పీస్ లిల్లీ అనుకుంటా ఇవి. ఇవి గూడా ఒక 2 తీసుకొచ్చుకున్నాను. ఇవి గూడా చాలా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. అయితే ఎంత మనం ఇండోర్ ప్లాంట్స్ అయినా సరే మనం అప్పుడప్పుడు బయట కూడా పెట్టుకుంటా ఉండాలి. ఇంకా అంటే వెలుతురు కూడా తగలాలనమాట. వాటికి అస్తమానం మనం ఇంట్లోనే ఉంచేసేయకూడదు. ఈ పీస్ లిల్లీ ఆ వైట్ కలర్ పైన చిన్న ఫ్లవర్స్ అలాగ అట్లా వస్తాయి కదా! అవి ఎంత బావుంటాయో కదా! ఈ వైట్ పాట్స్ అయితే నాకు 150 రూపీస్ వరకు పడింది.
కొంచెం కాస్టే అనిపిచ్చాయి నాకు. పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ ఇవైతే ఇంకా ఎక్కువ కాస్ట్ పడ్డాయన్నమాట. ఇంకా అవి తీసుకోలేదులెండి. బయట స్టాండ్ తెచ్చుకున్నప్పుడు చూద్దాంలే ఈసారి నెక్స్ట్ టైము అనుకుంటున్నాను. ఆ వైట్ పాట్స్‌లో డైరెక్ట్‌గా నాటకుండా వేరే పాట్స్‌లో చిన్న పాట్స్‌లో పెట్టాననమాట. ఆ మనీ ప్లాంట్ కొంచెం గ్రో అయితే ఇంకొంచెం హైట్ వస్తది కదా! చూడడానికి ఇంకా బావుంటదక్కడ. ఇంకైతే ఆ పాట్స్ కింద కూడా నేను ఇవి యూజ్ అండ్ త్రో డబ్బాలుంటాయి కదా! అవి పెట్టాననమాట. వాటర్ పోసినా అందులో దిగుతాయి. రేపు మనం మళ్ళీ మెయింటెనెన్స్ ఈజీగుంటది. క్లీన్ చేసుకునేటప్పుడు బావుంటదని చెప్పి ఆ క్లిప్పింగ్ యాడ్ చేద్దాం అనుకుని మర్చిపోయానండి. ఇంకా ఇంకొక మనీ ప్లాంట్ తీసుకొచ్చేసి ఇంక వాష్ బేసిన్ దగ్గర పెట్టాను. అది అక్కడే ఉంటది. అప్పుడప్పుడు బయట వెలుతురులో పెట్టడానికి తీసుకెళ్ళుంటాను. అది కూడా తీసుకొచ్చి పెట్టేసాను. ఇంక ఇదొచ్చేసి జ్యూస్ జార్ అనమాట. గ్లాస్‌ది మా ఫ్రెండ్ హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు తను వచ్చేటప్పుడు ఇచ్చిందనమాట. ఇంక దీంట్లో ఇవాళ లక్కీ ప్లాంట్ పెడదాం అనుకుంటున్నాను. అది అలాగే ఉంది. సరే దీంట్లో పెట్టి పెడదాంలే అని చెప్పేసి ఇంక ఇది తీసుకున్నాను. ఇంకా అడుగునైతే కలర్ స్టోన్స్ ఉంటే అవి కొంచెం అలా అలా పరిచేసి ఇంక వాటర్ పోసి పెడుతున్నానండి. లక్కీ ప్లాంట్ కూడా తీసుకొచ్చుకున్నాననమాట. కానీ అవన్నీ చూడ్డానికి ఎంత బావుంటాయి కదండీ! నిజానికి ఇవి టీపా మీద పెడదామనుకున్నాను. యాక్చువల్‌గా అక్కడ పెట్టుకుంటేనే బావుంటది. కానీ మేము ఎక్కువగా ఆ ఫుడ్ అదంతా తీసుకునేది అక్కడే కూర్చొని తింటుంటాము టీవీ చూస్తా. ఇంక ఈ డైనింగ్ టేబుల్ అయితే పేరుకే డైనింగ్ టేబుల్ అండి. ఇక్కడ అసలు తినేదే ఉండదు. ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు, బంధువులొచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ కూర్చుంటారంతే. మేమైతే ఇంక ఎక్కువగా అక్కడ టీవీ చూస్తూ అక్కడే కూర్చుంటా ఉంటాం. ఇంక అక్కడ అడ్డంగా ఉంటదిలే అని చెప్పి దీన్ని కూడా ఇక్కడ ఈ టేబుల్ మీదే సెట్ చేసేసాను. ఇంక ఈ చిన్ని బుద్ధుడిని పెడితే సూపర్‌గా అనిపించిందండి చూడ్డానికి. మంచి లుక్కొచ్చేసిందనమాట బుద్ధుడిని అలా పెట్టగానే. బావుందండి. మీకు నచ్చిందా? ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నానండి. ఇట్లా తీసుకొచ్చుకొని ఇక్కడ సెట్ జేసుకోవాలని జెప్పి ఇన్ని రోజులు కుదిరింది. మొత్తానికి అవన్నీ అక్కడ ప్లేస్ చేసేసుకొని ఇంక బయటకొచ్చేసాను. ఇంకా ఇక్కడ ఈ మొక్కలు వీటికి ఆ మట్టంతా తీసేసానండి. తీసేసి కొంచెం ఎరువు కల్పించి పెడదామని జెప్పి. ఇంతకు ముందు ఇక్కడ ఉండే మొక్కలన్నీ తీసేసానండి. అవేంటంటే ఆ దాసాన్ చెట్లకి ఫుల్లు జీడొచ్చేస్తుందనమాట. నేను ఎంత ఆహ్, అదే పసుపు నీళ్ళని ఇంగు వాటరని ఏవేవో చెప్తుంటారు గదా! అవన్నీ చేస్తున్నాను. అయినా సరే నాకు అది కంట్రోల్ అవ్వట్లేదు. ఇంకా నాకు ఎందుకో వద్దనిపిచ్చేసిందండి. మొత్తం అవి మళ్ళీ పక్కన రోజ్ ప్లాంట్స్‌కైతే ఈ మధ్యంతా ఎర్రగా అయిపోయి వేరో టైపు జీడలాగొచ్చింది వాటికి కూడా. ఇంకా వద్దనిపిచ్చేసింది. ఇంకా అవన్నీ తీసేసానండి మొత్తానికి. ఒక్క 2 దాసాం చెట్లు మాత్రం మనసొప్పలేదు. ఫుల్లు నిండు మొగ్గలున్నాయనమాట. అవి మాత్రం ఇంక వేరే డబ్బాల్లో పెట్టేసి బ్యాక్ సైడ్ పెట్టాననమాట. ఇంకిక్కడ ఈ పాట్స్ అన్నీ తీసేసాను గదా! ఆ మట్టంతా తీయించేసి, కొంచెం ఎరువు కలిపించి, ఇంకా ఈ మొక్కలన్నీ నాటాననమాట. ఇవన్నీ క్రోటన్ ప్లాంట్స్, షో ప్లాంట్స్ లాగా 2 మాత్రం చిన్ని నూరు వరహాలండి. నూరు వరహాల్లో గూడా 2 రకాలున్నాయి. నాకు చిన్న సైజుగా ఉండేవి తీసుకున్నాననమాట. చూడ్డానికి అందంగా అనిపిస్తాయని చెప్పేసి. ఇంక వీటిల్లో అయితే ఈ పేర్లన్నీ నాకైతే గుర్తులేవు. అది ఐడియా లేదనమాట. చూడ్డానికి ఏవి బాగున్నాయో అవన్నీ తెచ్చుకున్నాను. ఇంకా అవన్నీ అందిస్తా ఉన్నాను. అతను ఆ తాత పెడతా ఉన్నారక్కడ. ఇప్పుడు నేను తీసుకెళ్తున్నాను గదా! అదొచ్చేసి నైట్ క్వీన్ అని చెప్పారు. చిన్ని చిన్ని వైట్ ఫ్లవర్స్ ఒస్తాయట. మంచి స్మెల్ ఒస్తాయని చెప్పారు. అవి చూడటానికి చక్కగా గుబురుగా మంచి గ్రీనరీగా అనిపిచ్చింది. అలాంటివే తెచ్చుకున్నాననమాట. వీటికేందంటే మనకు పెద్దగా మెయింటెనెన్స్ ఉండదు. ఒక 2, 3 రోజులకొకసారి కొద్ది కొద్దిగా వాటర్ పట్టినా సరిపోద్ది. ఇంక అవన్నీ నాటేసాక ఇంక తను వెళ్ళిపోయారు ఆ తాత. ఇంక ఇవంతా నేనే కడుక్కుంటున్నాను. కడిగిస్తానమ్మా అని చెప్పారు గానీ, మనకేంటంటే ఆ మూల వైపు వాటర్ సంపుందనమాట. ఇంక ఎలా పడితే అలా కడిగేస్తే అందులోకెళ్ళిపోతాయి వాటరు. ఫాస్ట్‌గా కడిగేస్తారు కదా వాళ్ళు. వద్దులే తాత నేనే కడుక్కుంటాను అని చెప్పాను. ఇంకా ఇవన్నీ కూడా ఈ బకెట్‌లో వేసింది మాత్రం ఊరు నుంచి పిన్నమ్మ మొన్న ఊరికెళ్ళాననమాట. ఇంక ఆ వీడియో కూడా వస్తుద్దిలెండి. అయితే ఆ పిన్నమ్మ వచ్చేటప్పుడు సంటి జాజులు చెట్టు ఇచ్చిందండి మొక్క. ఇంకా దాన్ని ఆ బకెట్‌లో పెట్టేసాను. దాన్ని సెట్ జేయాలి. ఎక్కడైనా అది అల్లుకుంటది కాబట్టి, కొంచెం మంచిగా ఎండ తగిలేలాగా కొంచెం మనం పందిరేసేలాగా చూసుకోవాలి ఏదన్నా సెట్ జేయాలి దాన్ని. ఇంక ఇవంతా మట్టి అసలు ఎంత ఫుల్లుగా అయిపోయిందనమాట. బయట పెట్టి చేపిద్దాం అనుకుంటే, ఇంకా సరేలే కొన్ని మొక్కలే గదా! అని జెప్పి ఇక్కడే స్టార్ట్ జేశారు. ఫుల్లు మట్టయిపోయిందండి. ఇప్పుడు నేను కడిగేది మూడోసారో, నాలుగోసారో అనమాట. అవన్నీ కట్ జేసి ఇది పెట్టాను మీకు. చాలా టైం పట్టిందనమాట. చాలా ఘోరంగా అయిపోయింది మొత్తం.
ఆ బండలు రుద్ది రుద్ది కడగాల్సొచ్చింది. కొంచెం వైట్‌గా ఉంటాయి గదా! చాలా కష్టంగా అనిపిచ్చింది. కానీ ఇవన్నీ మొక్కలంతా చూసుకున్నాక మాత్రం ఆ కష్టమంతా పోద్దులెండి. అదే మొక్కలకుండే మహిమ. ఎంత బావుంటాయో కదా! మొక్కలు ఇలా ఉంటే పచ్చగా మనకి. ఇంకా సింపుల్‌గా ఇలా అరేంజ్ చేసేసుకున్నానండి. అదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చుంటే ఒక లైక్ చేయండి. ఉంటానండి. థాంక్ యూ.